నా ఉద్యోగం నా దేవుడులే. నాకు ఈ ఉద్యోగం ఉన్నంతవరకు నాకు ఏ భయం లేదు, నాకు ఉద్యోగం ఉన్నంతవరకు ఏ దిగులు లేదు, నాకు ఉద్యోగం ఉన్నంతవరకు ఏ చింత లేదు. నాకు ఉద్యోగం ఉంది కదా, ఇప్పుడు దేవుడు ఎందుకు నాకు? ఉద్యోగం ముఖ్యమయ్యా, ఉద్యోగం చూసుకోవాలయ్యా, ఉద్యోగం జాగ్రత్త ఊడిపోతుంది. దేవునికి మొదటి స్థానం లేకపోతే నీ జీవితం వ్యర్థము. దేవుని సన్నిధి ఉండదు. ఉద్యోగం ఉంటుందేమో, దేవుని సన్నిధి ఉండదు. బైబిల్లో కూడా చాలా మంది ధనవంతులను చూస్తాం, కానీ మూర్ఖులైన ధనవంతులను చూస్తాం. ఎవరంట మూర్ఖమైన ధనం? డబ్బు లేక కాదు, తిండి లేక కాదు, అన్ని లేక కాదు, దేవుడు లేడు. దేవుడు అలాంటి వాళ్ళని వెర్రివాడా అని పిలుస్తుంది. యు సీ, if your mind is all on the focus on materialistic things, you're lost. దారి తప్పిపోయారు, గుడ్డితనంలో ఉన్నారు. దేవుని వాటిలో చూస్తే ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది, దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఉందా? మనకి కలిగిన యావత్తులో దేవుని మొదటి స్థానంలో పెడుతున్నామా? దేవుని గౌరవించే జీవితం ఉందా? దేవుని సన్మానించే బ్రతుకుందా? దేవునికి అంగీకారంగా మనం బ్రతుకుతున్నామా?